హాయ్ అండి. ఈరోజు మా కాలనీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రాధా వాళ్ళది పనస పండు వచ్చింది. సరే దాన్ని కోయిస్తున్నాం అనమాట. మనం ఎంతసేపు కవర్లలో బయట ఉన్న పనస తొక్కలే తెలుసు, కానీ అది ఎలా కోస్తారు అనేది చాలామందికి అయితే తెలియదు అనుకుంటాను, కొద్దిమందికి తెలుసు అనుకోండి. ఈ పనస పండును కోసేటప్పుడు చేతులకి ఆయిల్ రాసుకున్నాడు. ఇది శివాజీ అని ఉంటాడు, అతను కోస్తున్నాడు మాకు. అది చాకుతో కాట్లు పెట్టి ఒకసారి చూడండి ఎలా ఉంది. చాలా గట్టిగా ఉంటుంది పండు కూడా, దాంట్లో నుంచి తొనలు వస్తాయి. మీరందరూ చూస్తారని నేను వీడియో తీస్తున్నాను. చూడండి అసలు ఎట్లా ఉంది లోపల. చాలా బాగుంది చూడండి, అసలు చాలా తీయగా కూడా ఉంటుంది అసలు. ఇది ఒక్క పండులో ఎన్నో తొనలు ఉంటాయండి. ఈ పనస పండు మనం తిన్న తర్వాత లోపల గింజ ఉంటుంది కదా, ఆ గింజల్ని కూడా మనం వేస్ట్ చేసేద్దండి. ఎందుకంటే ఆ గింజలతో కూడా, ఆ గింజలు తీసిన తర్వాత వాటిని పప్పుచారులో వేసుకోవచ్చు, పెనం పైన వేసి కాల్చి కూడా తినొచ్చు. అంటే అవి ఉడుకుతాయి కాబట్టి పిండి పదార్థం ఉంటుంది అందులో, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలా కూడా గింజలు కూడా ఉపయోగపడతాయి మనకి. నేను మీకు ఒకటి ఒలిచి చూపెడతాను చూడండి. ఇందులో గింజ ఉంటుంది, ఆ గింజ ఇదిగో, ఇదిగండి గింజ. ఈ గింజని మనం పప్పుచారులో వేసేస్తే పప్పుతో పాటు అలాగే ఉడికిపోతుంది. దానిపైన తొడ తీసేసి తినేయచ్చు, లేదా అట్లనే డైరెక్ట్గా కాల్చుకొని కూడా తినొచ్చు. ఇది కొంచెం చిన్నగా ఉంది పండు, ఇంకా కొన్ని పళ్ళు అయితే చాలా పెద్దగా ఉంటాయి, చాలా గింజలు వస్తాయి. మా కాలనీలో పనస చెట్లు కూడా చాలా ఉన్నాయండి. అన్ని రకాల పండ్లను కూడా మేమైతే బాగా ఫ్రెష్గా తిని ఎంజాయ్ చేస్తాం.